నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీలో పాలిటిక్స్ హీటెక్కయా ఆ బాబాయ్ అబ్బాయిలకు పడట్లేదా వీరి కుటుంబ వివాదాలు రచ్చకెక్కాయా ఎన్టీఆర్ ఘాట్ వేదికగానే ఈ సమస్య వెలిక్కొచ్చిందా అంటే అవునని తెలుస్తోంది తాజాగా బాబాయ్ అబ్బాయి ఫ్లెక్సీల మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి బాబాయ్ అంత కోపానికి గల కారణాలేంటి అబ్బాయి చేసిన తప్పేంటి ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీ పాలిటిక్స్ రచ్చకెక్కాయని తెలుస్తోంది అటు టీడీపీలో కూడా ఈ ఇష్యూ ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల వేళ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటుకు చేరుకున్నారు బాలకృష్ణ ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయంటూ తన అనుచరులకు చెప్పారు బాలయ్య దీంతో వెంటనే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఉన్న ఫ్లెక్సీలను తీసేశారు దీంతో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ పై గుర్రుగా ఉన్నారనేది తేటతెల్లమైంది ఇక బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి అసలు బాలయ్య తన అన్న కుమారుడిపై అంత గుర్రుగా ఎందుకున్నారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది అయితే గతంలో టీడీపీకి మద్దతుగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో చంద్రబాబు అరెస్టు సందర్భంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదు కనీసం చంద్రబాబు అరెస్టును తప్పుపట్టలేదు దీంతో టీడీపీ శ్రేణుల్లో కొంత నిరాశ నెలకొంది తన బావగారు అరెస్టు సందర్భంలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ కనీసం స్పందించవద్దా అనే ఆలోచనలో టీడీపీ కేడర్ ఉంది ఈ క్రమంలో అటు నందమూరి ఫ్యామిలీ కూడా ఆ విధంగానే ఉన్నట్లుగా బాలయ్య కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది ఇక గురువారం తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కళ్యాణరామ్ హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు తర్వాత వచ్చిన బాలకృష్ణ ఫ్లెక్సీ వైపు చూసి మరీ తీసేయని సైగ్ చేశారు అంతకుముందు తన దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తితోనే వెంటనే తీయించే అనడం వీడియోలో వినిపించింది ఓవైపు టీడీపీకి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తుండడం మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు అంశంతో ఏపీ టీడీపీ పాలిటిక్స్ ఎటు దారి తీస్తాయో అనేది ఉత్కంఠగా మారింది హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది దీనిపై ఏపీ మాజీ మంత్రి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు కేవలం లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఫ్లెక్సీలు తొలగిస్తే జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చే నష్టమేమీ లేదన్నారు 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చినా ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని చెప్పారు కొడాలి నాని ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారు ఆయన వర్ధంతి చేస్తారా అని ప్రశ్నించారు రాజకీయ పార్టీలో మార్పులు చేర్పులు సహజమేనని చెప్పారు గత ఎన్నికల్లో అభ్యర్థులను చంద్రబాబు మార్చలేదా అని కొడాలి నాని నిలదీశారు గతంలో చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకు మారారన్న విషయాన్ని గుర్తు చేశారు నారా లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీని సర్వనాశం చేస్తున్నారని విమర్శించారు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని కొడాలి నాని చెప్పారు బాలకృష్ణ గారు చెప్తేనే తీసేసామని చెప్పి కూడా చెప్తున్నారు అక్కడ ఎన్టీఆర్ ఘాట్ హైదరాబాద్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా అది కానీ ఊడిపోయిన ఎంట్రీ కానీ ఊడిందా వాళ్ళ నీచమైన బుద్ధి ఎన్టీఆర్ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు వ్యక్తులు కూడా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా 2024లో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా 28 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఇక ముందు కూడా నిర్వహిస్తాం ఇటువంటి గుంటనక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాం ఈ ఘటనతో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ మరింత పెరిగింది గతంలో చంద్రబాబు అరెస్టు విషయంలో నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి నారా కుటుంబాలకు పెద్ద షాక్ ఇచ్చింది ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం నమస్తే